నమస్తే, నేను మీ చంద్రశేఖర్ కండవల్లి. జనసేన ఏపీలో రాజకీయంగా టీడీపీకి ధీటుగా నిలబడాలంటే ఏమి చేయాలి అన్నది పవన్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. 2024 సాధారణ ఎన్నికల్లో జనసేనకు 21 సీట్లు దక్కాయి. అలానే 6-7% ఓట్ బ్యాంక్ కూడా సొంతం చేసుకుంది. కానీ ఏపీలో 40% ఓట్ బ్యాంక్ పొందడమే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ అని జనసేన వర్గాలు అంటున్నాయి. అది జరగాలి అంటే ఏపీలో బలంగా ఉన్న టీడీపీ, వైసీపీ ఒక పొలిటికల్ పార్టీ ఎలిమినేట్ కావాలి అనే ఆలోచనతో వైసీపీ నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. స్వాదాగా వైసీపీ, టీడీపీ రెండు పార్టీలు బద్ధశత్రువులని ఏపీ ప్రజలందరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో తాను టీడీపీతో జతకట్టి 11 సీట్లు పడిపోయిన వైసీపీని ఇంకా పతనం చేద్దామనే వ్యూహంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని జన సైనికులు చెబుతున్నారు. యథార్థంగా ఆలోచిస్తే వైసీపీకి వచ్చిన సీట్లు 11 కావచ్చు, కానీ ఓట్ షేర్ 40% ఉంది. అంతేకాకుండా వైసీపీ అభిమానులు తమ ఎమ్మెల్యేలను చూసి ఓటు వెయ్యరు, జగన్ను చూసి ఓటు వేస్తారు. కాబట్టి మొదటి నుంచి వైసీపీకి ప్రజల్లో ఉన్న ఓట్ షేరింగ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇంకొక విషయానికి వస్తే ఎక్కడైనా రెండు పార్టీలు ప్రధానంగా ఉంటాయి. మన దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా వైసీపీలోకి వచ్చేసారు. ఇక దానికి వ్యతిరేక ముఖంగా ఉన్నటువంటి పార్టీలే కూటమి ప్రభుత్వం. అలాంటప్పుడు తమ ఓట్ షేర్ పెంచుకోవడానికి బీజేపీ అయినా, జనసేన అయినా టీడీపీని టార్గెట్ చేసి ఆ ఓట్ షేర్ను తమ వైపు తిప్పుకోవడానికి ఈజీ అవుతుంది. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ భావాలతో ఉన్న వారిని తమ వైపు తిప్పుకోవడానికి చాలా కష్టమైన పని. కాబట్టి జనసేన అధినేత ప్రస్తుతానికి వైసీపీ మీద నిప్పులు చెరిగినా తన టార్గెట్ మాత్రం టీడీపీని అని విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. దీనికి భయపడే టీడీపీ పార్టీ జనసేనను వదులుకోవడానికి ఇష్టపడడం లేదు. మరోవైపు చూస్తే జనసేన పార్టీ గెలిచిన ప్రతి చోట టీడీపీ ఇన్ఛార్జీలే చక్రం తిప్పుతున్నారు. దానితో తమ పార్టీ విస్తరణకు చాలా కష్టం అవుతుందని జనసేన ఎమ్మెల్యేలు ఇటీవల ఒక ప్రైవేటు హోటల్లో నాదెండ్ల మనోహర్ గారితో కలిసి తమ బాధలు వెల్లబుచ్చుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం ఒకవైపు మేము కలిసి ఉన్నాం, మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని చెబుతున్నా లోపల ఎవరి పనులు వాళ్ళు చేస్తూ టామ్ అండ్ జెర్రీ స్టైల్లో ప్రభుత్వాన్ని నడుపుతున్నారు అంటూ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.